సో చాలామంది ఏంటంటే పీజీ సెట్టు రాస్తారు, ఇక మనకి ప్రిపేర్ అయ్యే టైము ఉండక, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి గుర్తున్న వాడికి ఏదో రాసేయచ్చులే, ఏకదాటికి పెట్టేసిరా, నెగిటివ్ మార్కింగ్ లేదు గేట్ లాగా అని చెప్పేసి ఏకదాటికి పెడుతుంటారు ఎట్లా పడితే అట్లా. అది తప్పు. ఎందుకో చెప్తా. నేను చెప్పినట్టు మీరు ఏంటంటే ఎలా చేయాలి ఏంటని చెప్తాను, దాని ప్రకారమే వెళ్ళండి. ఓకేనా? సో ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటున్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే పీజీ సెట్ అనేది నాన్ గేటు. ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తుంటారు, ఎట్లా పడితే అట్లా వచ్చినాయి ఏమో టప్పన పెట్టేస్తారు, బాగా చదివేవాళ్ళు అయితే. రాని ఏం చేస్తారు, ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు. అసలు ఏం ప్రిపేర్ అవునాడు, అసలు ఏం రానోడు ఏం చేస్తాడు, ఒకటి ఏ, ఇంకోటి బి, ఇంకోటి సి, ఇంకోటి డి పెడతారు. అలా పెడితే మొత్తానికి మోసం వస్తుంది. ఎందుకంటే క్వాలిఫై మార్క్స్ ఓసీ అనుకోండి 40% ఉండాలి. ఇక మిగతా వాళ్ళకి మీకు తెలుసు కదా రిజర్వేషన్ పర్సంటేజ్ ఉంటుంది. సో మీరు కనుక ఇలా పెడితే మీకు లక్ అనమాట. కాదు క్వాలిఫై అవ్వటం కూడా ర్యాంకులు అయితే రావు, కానీ గెస్ట్ చేసి పెట్టడం అనేంత దరిద్రం ఇంకోటి లేదు అసలు ప్రిపేర్ అవ్వనప్పుడు. ఎందుకంటే క్వాలిఫై మార్క్ 40 కాబట్టి. సో దాని బదులు ఏకదాటికి కొంతమంది ఏం చేస్తారు, ఏలు ఏకదాటికి బీలు, సీలు, డీలు ఇలా పెట్టేస్తారు. అలా చేయటమే బెటరు. 40 వచ్చినాయి అనుకో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అన్ని ఆన్సర్లు ఈక్వల్గా వచ్చేటట్టు ఉంటుంది అనమాట, ఏదైనా సెట్ కానివ్వండి. ఓకేనా? సో మీరు గెస్ చేసి పెట్టారనుకోండి ఖచ్చితంగా తప్పవుతుంది. మీరు ఏం చేస్తారంటే ముందు మీకు వచ్చినవి ఏమున్నాయో కరెక్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి పెట్టేసేసి మిగతాయి ఏకదాటికి పెట్టుకోండి. అప్పుడు మీకు క్వాలిఫైయింగ్ మార్కులు వస్తుంది. అదే అన్నీ ఒకట్లే, ఏలైతే ఏలు. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ కరెక్ట్ ఆన్సర్లు ఉంటాయి కదా, ఆ కరెక్ట్ ఆన్సర్లు ఏవైతే ఉంటాయో అవి ఏ వచ్చిందా, బి వచ్చిందా, సి వచ్చిందా, డి వచ్చిందా, ఏలో ఎక్కువ వచ్చినాయా, బీలో ఎక్కువ వచ్చినా, సీలో ఎక్కువ వచ్చినా, డీలో ఎక్కువ వచ్చినాయా అని చూస్తారు కొంతమంది. అయితే ఇక్కడ ఏలో ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకా ఇప్పుడు ఆ 100 ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్కులు కనుక్కోండి, బై 4 చేస్తే ఒక్కోటి 30 ఏలు రావాలి, 30 బీలు రావాలి, 30 సీలు రావాలి, 30 డీ రావాలి. ఆ లాజిక్ వేసుకుంటే అప్పుడు ఇక్కడ 4 ఏలు కరెక్ట్ అనుకోండి, మీ ఇంకా ఎన్ని ఏలు రావాలి, 26 రావాలి. ఒక 26 అవి పెట్టేసుకుంటారు. మిగతాయి సీలు, డీలు ఇలా పెట్టినా కూడా తప్పు అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు కరెక్ట్ ఉన్న వరకు పెట్టేసుకొని మిగతాయి ఏలు కానీ, బీలు కానీ, సీలు కానీ, డీలు కానీ పెడితే ఓ 30 కరెక్ట్ అయ్యి ఇంకో 10 మీరు చేసుకుంటే 40% వచ్చేస్తుంది. అది కూడా ఈ రేషియో 120/4 రేషియో కనుక వేస్తే ఏబిసిడీల పద్ధతుల్లో. ఓకేనా? అలా కాకుండా మీరు ఈ ఆన్సర్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారంటే ఇది కరెక్ట్ కాదు, కాదు 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 ఇది కరెక్ట్ కాదు, కాదు ఇది కరెక్ట్ అని చెప్పేసి దాని ప్రకారం ఊహించే విధంగా ఉంటుంది. అక్కడ టెన్స్ మైండ్, అంటే చదివే వాళ్ళు అయితే టెన్స్ మైండ్. చదవనోడే ఉంది మన బీటెక్ అయిపోయింది, ఇంక ఇయే తక్కువది ఎవరు చదువుతాడు, ఏదో పెట్టేస్తాం అని చెప్పేసి పెట్టేస్తారు. కానీ అలాంటి వాళ్ళు అయ్యే ఒక్కోసారి కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అయితే 40% క్వాలిఫై అవ్వటం అనేది, మార్కులు తెచ్చుకుని క్వాలిఫై అవ్వటం అనేది అసలు కష్టమే కాదు. కోచింగ్లు కూడా అవసరంలా. ఆ సిలబస్లో మీకు ఈజీ సబ్జెక్ట్స్ ఏవైతే అనిపిస్తాయో వాటి మీద ప్రిపేర్ అయ్యి వాటి మీద బిట్లు చూసుకొని వెళ్ళారనుకోండి, సూపర్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇవాళ రోజున క్వాలిఫై అయితే చాలు, మీకు మంచిగా ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా, ఆంధ్ర తెలంగాణ గురించి చెప్తున్నాను. సో తెలంగాణలో అయితే ఇంకా ఈజీ, ఏపీలో కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు మీకు. ఓకేనా? ఇలా ప్లాన్ చేసుకోండి.